ఫ్రెండ్స్ గురించి అయితే మాట్లాడట్లేదు. ఆల్రెడీ మీరు ఏం చూడాలో అన్న కన్ఫ్యూజన్తో ఈ వీడియో చూస్తున్నారు. సో సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్దాం. సైన్ఫీల్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాచ్డ్ టీవీ షో ఇది. జెర్రీ సైన్ఫీల్డ్ అనే సక్సెస్ఫుల్ స్టాండప్ కమెడియన్ డే టు డే లైఫ్ లో ఏం జరిగిందనేది స్టోరీ. తన ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ తోనైతే ఏదో ఒక పాయింట్ లో రిలేట్ అయితేనే ఉంటాయి. అంత బాగా రాసుకున్నారు. 1989 to 1998 మధ్యలో రన్ అయిన ఈ సిరీస్ కి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారంటే నమ్ముతారా? సింగిల్ లైన్ లో చెప్పాలంటే సైన్ఫీల్డ్ ఇస్ ద గోట్ ఆఫ్ ఆల్ సిట్ కామ్స్. ది ఆఫీస్ టైటిల్ విని అర్థమైపోయింది అనుకుంటా. అవును, ఈ సిరీస్ ఆఫీస్ లో ఎంప్లాయీస్ అండ్ దేర్ బిహేవియర్, టెన్షన్స్ అండ్ స్టఫ్ చుట్టూ ఉంటుంది. ఒక ఆఫీస్ లో అంత ఇంట్రెస్టింగ్ గా ఏం జరుగుతుంది, మా ఆఫీస్ లో అయితే ఏం ఉండదు అనుకుంటే ఒక్కసారి చూడండి, మళ్ళీ ఆపరు. హౌ ఐ మీట్ యువర్ మదర్ టైటిల్ విని అర్థమైపోయింది అనుకుంటా. టెడ్ అనే అతను తన కొడుకుని కూతుర్ని పిలిచి వాళ్ళ మదర్ని ఎలా కలిసాడో చెప్తున్నాడు. తనకి 20 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. తన ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్ అన్నిటి గురించి చెప్తాడు. కానీ ఈడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ మదర్ ఎవరు అనేది కొన్ని ఎపిసోడ్స్ అయ్యే వరకు చూపించరు. సో ఎవరు అనే క్యూరియాసిటీతో చూస్తాము. 2.5 Men కుదిరితే ఫ్రెండ్స్ అందరూ కలిసి చూడండి మావా, పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఒక ఇద్దరు బ్రదర్స్ స్టోరీ. ఒకడేమో రైటర్ అండ్ ఉమనైజర్, ఇంకొకడేమో డివోర్స్ అండ్ డమ్ ఫెల్లో. ఇంకా ఏం చెప్పినా వేస్ట్, చూడండి నచ్చుద్ది. బిగ్ బ్యాంగ్ థియరీ సెల్డన్ అండ్ లినోడ్ అనే ఇద్దరు సైంటిస్ట్ రూమ్మేట్స్ చుట్టూ తిరుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ హార్వర్డ్ అండ్ ఫెన్నీ కూడా ఉంటారు. సెల్డన్ అనేటోడు మంచి సైంటిస్ట్, కానీ బయట దునియా మీద ఎలాంటి నాలెడ్జ్ లేదు. సెల్డన్ ఈ సిరీస్ కి మెయిన్ యూఎస్పీ. తన వల్లనే స్టోరీ ముందుకు వెళ్తా ఉంటది. 80% సెల్డన్ కోసమే చూస్తారు. మిగతా 20 అని అడిగితే ది 70s షో స్టార్ట్ అయ్యేది 90లో అయినా కానీ మొత్తం 70s సెటప్ లో ఉంటుంది. రిలీజ్ కాగానే పెద్ద హిట్ అయింది. 70s రిఫరెన్స్లు అన్ని బాగా హిట్ అయ్యాయి. అందరూ కనెక్ట్ అయ్యారు. షోలో ఉండే క్యారెక్టర్స్, లైఫ్లో జరిగే కామెడీ, ట్రెజడీ చుట్టూ ఉంటుంది స్టోరీ. కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా సజెషన్స్ కావాలి అంటే Part 2 అని కామెంట్ చేయండి, రెడీ చేస్తాం.